శివాయ గురవే నమః. జ్ఞానక్షముడి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. శత్రువుల వలన చాలా అధికంగా మీరు ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు అని అనుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క ప్రక్రియను విని ఆచరించండి. వాటి నుంచి మీరు బయటికి రాగలుగుతారు. మీ యొక్క శత్రువుకి తాంత్రిక షట్కర్మల్లో స్తంభనం అనేటువంటిది జరుగుతుందనమాట. దీనికి ఒక అఘోర మంత్రం కూడా మీరు వాడవలసి ఉంటుంది. అయితే ఎక్కువ కష్ట తరహా అయితే ఏమీ కూడా కాదు. ఇది ఏదైనా కూడా ఒక ఆదివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ మీరు ప్రారంభించాలి. ఏం చేయాలి? ఈ యొక్క ఆదివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ శుచిగా శుభ్రంగా ముందుగా తలస్నానం చేసి చక్కటి బట్టలు కట్టుకొని మీ యొక్క పూజా మందిరంలోకి వెళ్ళి ఏదైనా కూడా ఒక ఆసనం వేసుకుని కూర్చోండి. ఆ యొక్క ఈశ్వరుడు యొక్క పటానికో లింగం ఉంటే లింగం ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కనుక పటానికి చక్కగా దండం పెట్టుకోండి, దీపం వెలిగించండి. ఏదైనా కూడా ఒక పండో ఫలమో లేకపోతే బెల్లం మొక్కో ఏదైనా కూడా నైవేద్యంగా పెట్టండి. స్వామివారికి దండం పెట్టుకుని ఆరతి ఇవ్వండి. ఆరతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు రుద్రాక్షమాలను వాడి నేను చెప్పబోయేటువంటి మంత్ర సాధన మీరు చేయవలసి ఉంటుంది. ఎన్నిసార్లు? 1000 సార్లు చేయాలి. ఒక 1000 సార్లు అంటే ఇప్పుడు ఒక మాలకి 108 పూసలు ఉంటాయి కదా, అయితే దాన్ని 10 మాలలు చెయ్యండి. అదనంగా ప్రతి మాలకి కూడా 8 ఎక్స్ట్రా అనేటువంటిది అవుతుంది. ఏమాత్రమో కూడా పర్వాలేదు. ఏవైనా కూడా దోషాలు తప్పులు ఉన్నట్లయితే కనుక అవి ఆ విధంగా కవర్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఆ 108 పూసలు గల ఆ యొక్క రుద్రాక్ష జపమాలను తీసుకుని ఒక 10 మాలలు మీరు చేయవలసి ఉంటుంది. అప్పుడు మీకు మంత్రసిద్ధి అనేటువంటిది కలుగుతుందన్నమాట. అయితే మీరు ఈ యొక్క మంత్ర జపాన్ని చేస్తున్నంత వరకు కూడా మీ యొక్క శత్రువు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ముఖ్య కారణమో మీ యొక్క ఇబ్బందికి, మీ యొక్క కష్టానికి, మీ యొక్క కన్నీళ్ళకి, మీరు భయపడటానికి, వీటన్నిటికీ కూడా ఎవరైతే ముఖ్య కారణం ఉన్నారో, ఎవరికైతే ఇంకా వాళ్ళు మీ జోలికి రాకూడదు, మీ గురించి ఆలోచించకూడదు, మిమ్మల్ని వదిలేసేయాలి పూర్తిగా అని మీరు అనుకుంటున్నారో, అంటే స్తంభనం అనమాట. ఆ యొక్క ప్రక్రియ ఆ విధంగా జరగాలని అనుకుంటున్నారో, మీరు కళ్ళు మూసుకుని యొక్క మంత్రజపం చేస్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తినే ఊహించుకుని తలుచుకుని మీ యొక్క కళ్ళ ఎదుటిగా మీ యొక్క ముందర అతన్ని ఊహించుకోవాలన్నమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క ఫోటో మనం చూస్తూ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తిని ఏ విధంగానైతే చూస్తూ చేస్తున్నామో మన కళ్ళ ఎదురుగా ఉంటాడు కదా, అదే విధంగా ఫోటో అనేటువంటిది ఏమీ లేకుండా ఆ వ్యక్తి యొక్క చిత్రము అంటే ఆ యొక్క పటమో లేకపోతే ఫోటో లేకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటిదో ఏదైనా కూడా ఆ విధంగా కూడా మీరు ఊహించుకోవచ్చు. కళ్ళు మూసుకుని ఆ యొక్క వ్యక్తిని చూస్తూ అతని యొక్క ఫోటోనో ఏదైనా కూడా ఒక 2-3 సార్లు, లేకపోతే ఒకసారి మీ యొక్క ఫోటోల్లోనో లేకపోతే ఏదైనా కూడా చూడండి. చూసి ఒక 2-3 నిమిషాల పాటు ఆ విధంగా దాన్ని మీ మైండ్లో స్టోర్ చేసుకుని ఇప్పుడు కళ్ళు మూసుకొని ఆ వ్యక్తిని అదే విధంగా ఊహించుకుంటూ పలానా ఈ శత్రువు కోసం చేస్తున్నాను, వీడి స్తంభనం జరగడం కోసం చేస్తున్నాను అనే ఉద్దేశంతో 1000 సార్లు మీరు జపం చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా 1000 సార్లు పూర్తయిపోయేసరికి మీకు మంత్రసిద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఇప్పుడు అసలైనటువంటి ప్రయోగం మొదలవుతుంది. నల్ల నువ్వులు తీసుకోవాలి. మీరు ఇంట్లో ఉన్నప్పుడే ఆదివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ మీ యొక్క చేతిలోకి నల్ల నువ్వులు తీసుకోండి. ఈ యొక్క మంత్రం జపంతోనే ఒక 21 సార్లు జపించి వాటిని మంత్రించాలన్నమాట. అయితే 21 సార్లు జపం చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా ఆ యొక్క వ్యక్తిని ఊహించుకొని తలుచుకోండి. ఆ యొక్క వ్యక్తి యొక్క ఫోటో చిత్రము మీ యొక్క కళ్ళ ఎదురుగా రావాలి. కళ్ళు మూసుకుని ఉన్నా కూడా ఊహించుకొని అప్పుడు 21 సార్లు చెప్పండి. చెప్పిన తర్వాత దీని ఒక పొట్లంలోనో దేంట్లోనో చక్కగా జాగ్రత్తగా ఉంచుకుని ఇప్పుడు ఆ యొక్క శత్రువుని కలవటానికి వెళ్ళండి. లేకపోతే పరిస్థితుల్లో సందర్భాల్లో కలిసేటువంటి పరిస్థితులు సందర్భాలు వచ్చినప్పటికీ కూడా పర్వాలేదు, లేదు అంటే ప్రత్యేకంగా వెళ్ళినా పర్వాలేదు. ఏం చెయ్యాలి అని అంటే ఈ యొక్క నల్ల నువ్వులు, ఈ యొక్క మంత్రించినటువంటి ఈ యొక్క నల్ల నువ్వులు అతనిపై విసిరేయాలన్నమాట. అవి అతనికి తగలాలి. మరి ఇది ఎలా చెయ్యాలి? అతనికి తెలియకుండానే అతను వీటిని తొక్కేటువంటి విధంగా ఎక్కడైనా కూడా వెయ్యొచ్చు. లేదు అని అంటే అతను అటువైపు తిరిగి ఉండంగా అతని యొక్క షర్టు ప్యాంట్కి మామూలుగా తగిలేటువంటి విధంగానైనా కూడా వాటిని విసిరేయచ్చు. ఇలాగా రకరకాల పద్ధతులు ఉన్నాయి. లేదండి అసలు కలవలేమండి, అసలు వెళ్ళలేమండి అని అన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వీడియో మీకోసం అయితే కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది చెయ్యగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఈ యొక్క వీడియో వర్తిస్తుంది. ఏమాత్రం కూడా అతని దగ్గరికి వెళ్ళలేము, కలిసేటువంటి సందర్భాలు కూడా రావు, అట్లాంటివి చెయ్యలేము అని అన్నప్పుడు ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేసేయచ్చు, చూడాల్సిన అవసరం లేదు.
అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పుడు కలవలేకపోతున్నామండి, లేదండి వెళ్ళలేమండి, కలిసే అవకాశం సందర్భాలే రావండి, ఏం చేయాలండి అని చెప్పి దయచేసి ఇన్ని ప్రశ్నలతో మళ్ళీ కామెంట్స్ పెట్టద్దు. ఎవరైతే చెయ్యగలరో వాళ్ళ కోసం ఇప్పుడు ఈ యొక్క ప్రక్రియ చెప్తున్నాను అనమాట. మరి ఈ యొక్క మంత్రించినటువంటి ఈ యొక్క నల్ల నువ్వులు ఒకే ఆఫీస్ అనుకోండి, లేకపోతే రోడ్డు పైన నడుస్తున్నారు అనుకోండి, లేకపోతే కలిసినటువంటి సందర్భం వచ్చిందనుకోండి, అతను వాటిపై కూర్చునేటట్టుగా కుర్చీలో వేయచ్చు, లేకపోతే తొక్కేటువంటి విధంగా ఎక్కడైనా కూడా దారిలో వేయచ్చు. అతనికి తెలియకుండా, అనుమానం రాకుండా అతను అటువైపు వెనక్కి తిరిగి ఉంటూ ఉండగా అతనిపై విసిరేయచ్చు. ఇలా రకరకాలు. మొత్తానికి ఏమిటి అని అంటే అవి అతని ఆ యొక్క మంత్రించినటువంటి నల్ల నువ్వులు అతనికి కాంటాక్ట్ అవ్వాలన్నమాట. అప్పుడు మీ యొక్క పని అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇక ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను. ఓం వం 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 హం హం ఘాం ఠం ఠం. మళ్ళీ చెప్తున్నాను. ఓం వం 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 హం హం ఘాం ఠం ఠం. ఇవి ఒక బీజాక్షర మంత్రాలు అన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే ఈ యొక్క స్తంభన ప్రక్రియకి చెప్పి ఉన్నానో అది ఈ యొక్క మంత్రము ఈ విధంగా ఉచ్చరించటం వలన దీని నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి స్తంభనం కలిగించగలిగేటువంటి శక్తి అనేటువంటిది ఇమిడి ఉందన్నమాట. ఆ యొక్క శక్తి అనేటువంటిది మేలుకుంటుంది. నేను చెప్పినటువంటిది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఈ యొక్క బీజ మంత్రాలని మీరు నేను చెప్పినటువంటి విధంగా జపించినట్లయితే గనుక. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.